హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ మ్యాగీ ఎలా చేయాలో చూసేద్దాం. ఏదన్నా స్పైసీగా క్విక్గా చేసేసుకోవాలనుకున్నప్పుడు ఈ చికెన్ మ్యాగీ ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాగీ బాయిల్ చేయడం కోసం దానికి సరిపడా నీళ్ళు, అందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నూనె వేసుకొని వాటర్ని బాయిలింగ్కి రానివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అవటం స్టార్ట్ అయినప్పుడు అందులో 2 ప్యాకెట్స్ ఆఫ్ మ్యాగీని వేసుకొని బాగా కుక్ అవనివ్వాలి. ఒకసారి కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని మ్యాగీని వడగట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చికెన్ మ్యాగీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం రంగు మారిన తర్వాత అందులోకి 150 గ్రామ్స్ ఆఫ్ చికెన్, 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ వచ్చి మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఇలా రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఆ స్పైసెస్ చికెన్కి పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి మనం మ్యాగీ మసాలా వేసుకుందాం. అది అడుగంటకుండా ఉండటం కోసం 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని వేసుకోవాలి. ఆ తర్వాత మ్యాగీ మసాలా 2 ప్యాకెట్స్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఈ స్టేజ్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. మసాలాల్లో నుంచి నూనె పైకి తేలటం స్టార్ట్ అయినప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మ్యాగీని వేసుకొని బాగా కలిపేసుకుంటే మన చికెన్ మ్యాగీ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా క్విక్గా అయిపోతుంది. అలానే చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.